హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? మేము చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. సో ఈరోజు నా డే వ్లాగ్ అండి. ఇది ఇంకా ఆఫ్టర్నూన్ వరకు అవుతుందా ఈవినింగ్ వరకు అవుతుందా నాకు తెలియదు. ఇంకా ఇంకా మా పాప మా పిల్లల మీద డిపెండ్ అయ్యి ఉండదు. వాళ్ళు నాకు కోఆపరేట్ చేసేదాన్ని బట్టి అనమాట. సో ఇంకా చెప్పా కదా మేడ రావట్లేదు అని చెప్పేసి ఇంకా నేను కూడా వద్దని చెప్పేసా అండి. నేను చేసుకుంటూ ఉన్నా కదా 4-5 డేస్ నుంచి నాకు మంచిగా అనిపిస్తుంది. సో తను కూడా నాకు రాదేమో అన్నట్టే అనిపించేసింది. ఇంకా నేను మాట్లాడేసి ఇంకా వద్దులే అని చెప్పేసి ఊరుకున్నాను. నేను కూడా ఇంకా నేనే చేసుకుందామని డిసైడ్ అయ్యి ఇప్పుడు మధ్యలో హాలిడేస్ కూడా ఉన్నాయి కదా. సో వచ్చాక నాకు ఈ మధ్యలో కష్టం అయితే ఇంకా మళ్ళీ వచ్చాక చూద్దాంలే వేరే వాళ్ళని అని చెప్పేసి అనుకుంటున్నా. ఇప్పటికైతే నో మేడ్, ఇంకా నేనే చేసుకుంటున్నా 10 డేస్ నుంచి వరకు ఇంట్లో. బాగా అనిపిస్తుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే మార్నింగ్ లేవగానే సింక్ ఖాళీగా ఉండడం, నాకు టైంకి తగ్గట్టు నేను చేసుకోవడం కూడా నాకు బాగా అనిపిస్తుంది ఇప్పుడు వరకు అయితే. అంటే 10 డేస్ అవుతుంది కదా, చూద్దాం ఇంకా మెల్లిమెల్లిగా ఎలా ఉంటుందో. సో వాళ్ళు మా హస్బెండ్ మా పాప వెళ్ళిపోయారు ఆఫీస్కి, తన స్కూల్కి. నా డే రొటీన్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళని పంపించేసి ఇంకా ఫస్ట్ వాటర్ తాగుతున్నా. ఇది మీకు చాలాసార్లు చూపించా కదా ఈ వాటర్. ఇంకా మీరేం చేస్తున్నారు? మీ ఏంటి స్పెషల్ ఈరోజు? నేను వంట కూడా చేయాలి, ఇంకా కుకింగ్ బాక్స్ తీసుకెళ్ళలేదు అనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసాను. అంటే ఎలా అంటే డేలో 2 మీల్స్ అనమాట. అది మార్నింగ్ ఈవినింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అనమాట. సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశారనమాట. అందుకని చెప్పి ఆఫ్టర్నూన్ బాక్స్ వద్దన్నారు. సో నేను చియా సీడ్స్ కూడా సోక్ చేస్తున్నానండి. ఇది చేస్తుంటా మధ్య మధ్యలో, ఎప్పుడోసారి మర్చిపోతా. నేను నైట్ ఇలా సోక్ చేసి పెట్టుకుంటా అనమాట. అది మార్నింగ్ ఇంకా డే మొత్తంలో ఇవి ఇంకా కంప్లీట్ అయ్యేలా చూసుకుంటా అనమాట. నేను ఇవి ఒక బిగ్ స్పూన్తో 3.5 స్పూన్స్ నైట్ ఇంకా సోక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. కాకపోతే ఇప్పుడు ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇది కొంచెం మార్నింగ్ వరకు స్మెల్ వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి నైట్ సోక్ చేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తా. ఇప్పుడు కూడా నేను ఎంత కావాలో అంత తీసేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. నేను తాగడానికి ఒక 1/2 అవర్ ముందు తీసి బయట పెట్టుకొని మళ్ళీ కలిపేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. చియా సీడ్స్, ఇది సబ్జా కాదు, ఎంటీ స్టమక్లో ఈ వాటర్తో. సో మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసి వాటర్ తాగేది. సో వాటర్ తాగడం అయిపోయింది. యాక్చువల్గా మా వాళ్ళు నేను వెళ్ళిన వెంటనే ఇల్లు ఊడ్చానండి. అంటే అలా అంటారండి పిల్లలు కానీ హస్బెండ్ కానీ, వెళ్ళిన వెంటనే మనం ఇల్లు అనేది ఊడ్చొద్దంట. సో అందుకని చెప్పేసి నేను వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక ఇలా చిన్న చిన్న పనులు చేసుకున్నాక ఊడుస్తున్నాను అనమాట. సో ఇప్పుడు వాటర్ తాగడం అయిపోయింది. ఇంకా బెడ్షీట్ చేంజ్ చేయాలి ఈరోజు. వీక్లీ వన్స్, లేదంటే ఇంకా నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు, వీక్ లోపల అయినా కూడా చేంజ్ చేసేస్తా. వీక్ అయిపోయింది ఈసారి. సో బెడ్షీట్ చేంజ్ చేసి ఇంకా ఇల్లు చేయడం. సో బెడ్షీట్ వేసేసా, బెడ్షీట్ డన్. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇల్లు ఊడ్చాలి. ఓకే అండి, పనులన్నీ అయిపోయాయి ఇంట్లోవి. సో ఇంకా బాత్కి వెళ్ళే ముందు ఈ పప్పు ప్లస్ రైస్ కడిగేసి పెట్టేస్తే అది కాసేపు సోక్ అవుతూ ఉంటుంది. సో ఈరోజు నేను పప్పుచారు అండ్ దొండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం. సో పప్పు నేను ఆ రోజు ఎయిర్ ఫ్రైయర్లో చేశాను కదా, ఇదనమాట. సో ఇంకా దీన్ని ఇలా వాడుతున్నాను అనమాట. ఇది వాష్ చేయక్కర్లేదు, నేను ఆల్రెడీ ఇది వాష్ చేసి మంచిగా డ్రై చేసి ఫ్రై చేసింది. ఇది వాష్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇది కందిపప్పు అండ్ పెసరపప్పు 2 పప్పులు వాడుతున్నాను నేను పప్పుచారుకి. సో పప్పుచారు కోసం అని చెప్పేసి ఇంకా ఈ పప్పు అండ్ రైస్ 2 వాష్ చేసి పెట్టేసుకుంటాం.
ఈ 2 స్టవ్స్ ఆన్ చేసి పెట్టేశానండి. ఆ లోపు ఇంకా నేను పూజ చేసేసుకుంటా ఫస్ట్. సో పూజ కూడా అయిపోయింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి వంట స్టార్ట్ చేసేయాలి. రైస్ అయిపోయింది, పప్పు కూడా ఉడికిపోయింది. ఆఫ్ చేసి అది గ్యాస్ పోయాక ఇంకా వెంటనే పప్పుచారు చేసి దొండకాయలు కటింగ్ చేసుకొని, దొండకాయలు కట్ చేయడానికి చాలా టైం పట్టుద్ది. కాకపోతే మేము ఈవినింగ్ తింటాం కాబట్టి మాకు ప్రాబ్లం లేదు. మా పిల్లలకి ఇంకా ఫస్ట్ ఓన్లీ పప్పుచారుతోనే పెడతాను. వాళ్ళు దొండకాయ తినరు, చెప్పా కదా. సో ఇంకా కర్రీ చేయట్లేదు, రోజు ఫ్రై చేస్తున్నాను అందుకని చెప్పేసి. సో సేమియా ఉప్మా అండ్ కాంబినేషన్ చెప్పా కదా, నిమ్మకాయ పచ్చడి నా ఫేవరెట్. ఈ 2 కాంబినేషన్, ఇది ఉంటేనే నాకు సేమియా ఉప్మా తినాలనిపిస్తుంది అనమాట. సో ఇది కాంబినేషన్. బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను నేను ఇంకా. మంచిగా మసులుతుందండి. అయిపోయింది, ఇంకా కొత్తిమీర వేసేసుకొని ఆఫ్ చేసుకుందాం. సో మా పిల్లలు తినేసి ఆడుకుంటున్నారు. ఇంకా నిహి హాయ్ చెప్, దివి హాయ్ చెప్. హాయ్. ఓకే అండి, ఇప్పుడు ఇంకా దొండకాయ ఫ్రై చేసేస్తాను అనమాట. అక్కడ ఇక్కడ వెజిటేబుల్స్ ఉంది కదా, ఇది పెట్టేసి 10 మినిట్స్ కాదు ఎక్కువే పడుతుంది దొండకాయకి. నేను ఒక 15 మినిట్స్ పెడుతున్నా, కానీ ఒక ఏమంటారు 10 మినిట్స్. సో ఇంకా అది అయ్యేలోపు ఇంకా నేను ఆ లోపల అంట్లు తోమేసుకుంటా. ఇంకా టైం ఉంది కదా, మళ్ళీ ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళాలి. అందుకని చెప్పేసి ఈరోజు ఆఫ్టర్నూన్ మా పిల్లల్ని పడుకోబెట్టలేదు. సో తను మార్నింగ్ చేసేసుకుంటాడు అనమాట. ఇంకా నా కోసం ఇంకా పిల్లల్ని కూడా కొంచెం బయటకు తీసుకెళ్ళినట్టు ఉంటుందని చెప్పేసి, సో అది అయ్యే గ్యాప్లో కొంచెం ఇవి చేసేసుకుంటాను నేను. సో ఖాళీ అయిపోయింది. ఇలా ఖాళీ సింక్ని చూసి ఎంత హాయిగా అనిపిస్తుందో అసలు. సో ఇది కూడా అయిపోయింది. లేదండి మంచిగా అయింది, మాడిపోయిందేమో అనుకున్నాను. లేదు, కొంచెం ఇలా ఏమంటారు దొండకాయ కొంచెం బ్రౌన్ కలర్లో అయితేనే బాగుంటుంది. ఏం మాడలేదు, అయిపోయింది. సో ఇంక ఇప్పుడు లంచ్ అయిన డిన్నర్ అనమాట. ఇంకా తినేస్తాను నేను. ఇప్పుడు 5 అవుతుంది, అంటే నేను కావాలని ఇంకా 5 o'clock తిందాం అన్నట్టుగా పెట్టుకున్నాను అనమాట. సో ఇంక ఇప్పుడు తినేస్తాను. దొండకాయ ఫ్రై, రైస్, పప్పుచారు. నా లంచ్ అండ్ డిన్నర్ ప్లేట్. సో సేమ్ ప్లేస్కి వచ్చేసా ఇంకా, నా ఫుడ్ ప్లేస్కి తినేసి ఇంకా ఈవినింగ్ ఇంకా 6కి వస్తారు మా హస్బెండ్. 6కి వచ్చాక ఇంకా పప్పుచారు, చిన్న ఉల్లిపాయ ఇది ఇలా పెట్టుకొని, కాలుతో దొండకాయ ఫ్రై ఇలా పెట్టుకొని, చాలా బాగుంది. కొంచెం స్పైస్ ఉంది దొండకాయ, బాగుంది. కాకపోతే మంచిగా ఫ్రై అయిపోయింది దొండకాయ. చేసుకోవచ్చు ఎయిర్ ఫ్రైలో అప్పుడప్పుడు, కానీ టైం కొంచెం ఎక్కువే పడుతుంది. నేను కొంచెం హాఫ్ అన్ అవర్లో అయిపోతుందేమో అనుకున్నా, 45 మినిట్స్ పట్టింది, చాలాసేపే పట్టింది. ఆ లోపల ఇంకా నా అంట్లు కూడా అయిపోయాయి కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. కానీ మనం ఓన్లీ కుకింగ్కే చేయాలనుకుంటాం కదా, అప్పుడు కొంచెం చిరాకు వస్తుంది, ఇంత టైం పడితే దాని బదులు బయటనే వండుకోవచ్చు అనిపిస్తుంది. అదేదో కుక్కర్లో టమాటాస్ కర్రీ చేసుకుంటే అయిపోతుంది అని అనిపిస్తుంది. కానీ అప్పుడప్పుడు చేసుకోవచ్చు టైం ఉన్నప్పుడు. సో బాగుంది. బాగా వచ్చింది. ఈ వీడియో చూసారా మీరు? చూడకపోతే వెళ్ళి చూడండి. టేస్ట్ కూడా అసలు ఎంత బాగుందో సీరియస్గా చెప్తున్నా, చాలా బాగుంది. బయట మనం తింటాం కదా చాక్లెట్ కేక్, అలానే ఉంది అసలు. ఇంకా ఫ్లఫీగా వచ్చింది అసలు.
వాళ్ళకి ఆలోచించా మళ్ళీ ఇవ్వలేదు. నేను నిన్న కొంచెం ఇచ్చా, స్టోర్ చేసి నేనే కొంచెం తింటున్నా. అందుకే అనమాట డేకి 2 మీల్స్ తినాలంటే మధ్య మధ్యలో ఇలా అవుతుంటుంది కాబట్టి డైట్ చేయలేను కాబట్టి అన్నమాట. బట్టలు చూసారా, నాకు మధ్యలో హెల్త్ బాగాలేదని చెప్పేసి మధ్యలో నా యానివర్సరీ వచ్చి వీకెండ్లో నేను బట్టలు మట్టాను. కాకపోతే గుట్ట ఖాళీ అయ్యేంత వరకు మా హస్బెండ్ ఎన్ని రౌండ్లు అంటే అన్ని రౌండ్లు వేస్తూనే ఉంటాడు బట్టలు మిషన్లో. ఇది కట్టేసి 4 days మా నలుగురివి ఉన్నాయి, ఇలా బెడ్షీట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇంకా ఒక్కొక్కసారి వేసినవి ఇవన్నీ ఇప్పుడు ఫోన్ చేయాలి. టైం 6 అవుతుంది. అన్నీ అయిపోయేసరికి మా పాపలు డిస్టర్బ్ చేయకుండా ఎంత అవుతుందో నేను లాస్ట్లో అయిపోయాక చూపిస్తాను. స్టార్ట్ చేయాలి. ఇంకా మా పిల్లలు ఆడుకుంటున్నారు. ఎప్పుడు ఇంతే కామ్గా ఇంతే మంచిగా ఆడుకుంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మా చిన్న ఆమె అయితే అసలు ఒక్క 1/2 అవర్లో అవన్నీ ఇల్లు మొత్తం పడేస్తుంది. అసలు ఇంకా మనం ఏమంటారు పొలంలో విత్తనాలు చల్లుతాం కదా, అలా చల్లేస్తుంది అనమాట. ఇంకా అవన్నీ కాసేపు ఇప్పుడే తీసా కదా, ఒక 10 minutes ఆడతారు. తర్వాత మొత్తం ఇంకా ఆగమాగం చేస్తారు. ఇంకా అసలు అది పెద్ద పని ఇప్పుడు నాకు. కానీ ఇంకా ఆడుకుంటున్నప్పుడు ఏమన్నప్పుడు ఇవ్వాలి కాబట్టి ఇచ్చా. చూడండి స్టార్ట్ అవుతుంది మెల్లిమెల్లిగా. తనకి ఒక్క బోర్డులోవి ఒక్కటి దొరకకపోయినా ఇంకా చిరాకు వచ్చేసి అన్నీ పడేస్తుంది. ఇంకా స్టార్ట్ అయింది ఆమె ఫ్రస్ట్రేషన్. మీకు అర్థమవుతుందో లేదో. చిన్న రాక్షసి. సో వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. నేను ఇంకా బట్టలు మట్ట పెట్టేయాలి. హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి వచ్చేసాను. చేయడానికని వచ్చాను. బట్టలు సగంలోనే మడత పెట్టేసాం, కన్నా అయిపోలేదు. చేద్దామని వచ్చా. ఇప్పుడే వచ్చాం. టైం వచ్చేసి 7:30 అవుతుంది. మా పాప కింద పడతావు నాన్న నో. తనకెంత ఇష్టమో నాతో పాటు ఇలా నడవడం. అంటే అయిపోయిందండి. 40 minutes చేసా వాకింగ్. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. చూడండి అయిపోయింది. ఇంకా టైం ఇప్పుడు 9:15 అవుతుంది. అంటే ఇది మాది 1/2 hour ఫాస్ట్. 8:45 అవుతుంది టైమ్. అంటే మధ్యలో వాకింగ్కి వెళ్ళేసి వచ్చా అనమాట, అందుకే ఇలా అయ్యింది. పిల్లలకి తినిపిస్తున్నాను మా హస్బెండ్. నైట్ డైలీ తన డ్యూటీ అనమాట. తనది ఇస్తాడు నైట్ పిల్లలకి, ఆఫ్టర్నూన్ నాది. ఎందుకంటే అన్ని పనుల్లో ఇష్టమైన పని అంటే చెప్పా కదా, చిన్న పాపకి తినిపేయడం అనమాట. మా పెద్ద పాప అయితే ఇంకా నా చేసే అన్ని పనుల కంటే అదే చాలా కష్టమైన పని అనమాట. అందుకే ఇంకా నైట్ తనే తినిపిస్తాడు. ఇంకా నేను ఆ లోపు ఇవన్నీ బట్టలన్నీ సదిరేయాలి ఫాస్ట్గా. వాళ్ళు ఏమంటే పడుకుంటారు అనమాట, పడుకు పెట్టేసేయాలి. 9:30 వరకు పడుకు పెట్టేస్తాం. మా వాచ్ 1/2 hour ఫాస్ట్ అనమాట. నేను మార్నింగ్ 11 అని చెప్పి మా హస్బెండ్ అలా పెట్టాడు. అయితే ఏంటండి నాకు తెలుసు కదా అది ఫాస్ట్ అని చెప్పి ఇంకేలేదు, ఇంకా తన ఇష్టం అలా. సో ఇది సదిరేసి అండ్ కిచెన్ కూడా సదరాలి. రేపు పండగ అసలే. ఓకే అండి, సదిరేస్తా పట్ట. స్టార్ట్ చేసినప్పటి నుంచి అసలు ఇది చేయాలి గుర్తుందేమో. యాక్చువల్లీ లాస్ట్ వీక్ అన్ని క్లీన్ చేసుకొని పడుకుంటే నాకు మార్నింగ్ కొంచెం ఎర్లీగా అయిపోతుంది. రేపు ఉగాది కదా, ఈ బ్లాగ్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ రోజు మాత్రం ఉగాది బిఫోర్ డే అనమాట. ఇది సాయంత్రం కడిగిన అంట్లు అవి సదిరేసి
అవన్నీ క్లీన్ చేయాలి. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి. చాలా స్టవ్ ఇలా కింద పెట్టేసి ఇదంతా క్లీన్ చేయాలన్నమాట. ఇప్పుడు చాలా ఉడకపోతుందండి. అసలు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. సో ఇది అయిపోయింది. ఇంక ఇప్పుడు అంట్లో తవ్వేసి ఇవి తోమేసుకోవాలన్నమాట. ఇంకా డేలో ఫోన్ నెంబర్ 2. సో నా వ్లాగ్ చేస్తున్నాను. చాలా లాంగ్ డే ఇది అసలు నాకు. సో ఈ వీడియో కనుక నచ్చుంటే మీకు ప్లీజ్ లైక్,